ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్. రాష్ట్రంలో బండి భగీరథ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూని తెరపైకి తెచ్చింది బీజేపీ అని తెలుస్తుంది. మీరు లేకపోతే కోర్టులు పెట్టుకోండి, మీరే పెట్టుకోండి, ఇక పోలీస్ స్టేషన్లు మీరే, న్యాయస్థానాలు మీరే, జడ్జిమెంట్లు మీరే, అన్ని మీరే. అంటే మీడియా డిసైడ్ చేస్తుందని చెప్పి యువత గురించి అవసరం లేదు, రైతుల గురించి అవసరం లేదు. వెళ్ళండి 33 జిల్లాలలో. కొందరు జైళ్ళలో పోయిన ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. నైతిక విలువలు ఇప్పుడు 1960 తీసుకొచ్చిన పుట్టక ముందుది కాదు. నువ్వు జైల్లో పోయి ఎన్కౌంటర్ చేయమంటావు. నేను చెప్తాను, బండి భగీరథ్ 9 రోజులు కాపాడింది ఎవరు సార్? దయచేసి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలా, ఇది ఆలోచించుకోవాలా. రేవంత్ రెడ్డిని బండి సంజయ్ని ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు. కొందరు జాగ్రత్తగా ఉంటే మంచిది, మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి. 2034 వరకు నేనే ఉంటా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ రాజకీయాలకు పోతా అని రేవంత్ రెడ్డి అంటారు. ఇప్పుడు పగటి గలలు కానటువంటి ఏమంటామండి, చివరి బహదూర్ షా ఎట్లయితుండడం మొఘల్ సామ్రాజ్యానికి, కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి. తెలంగాణ మా తాతల చాగి. ఎవడో ఆడొక్కడు ఈడొక్కడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వాతంత్రం. రియల్ ఓజీ మా నాయననే కేసీఆర్ అని చెప్పి మన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు కాదు ఓజీ, మా డాడీ రియల్ ఓజీ అంటున్నాడు. ఏమంటారు సార్? దేనికి ఓజీ కావాలి మాకు? దేనికి? 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక, 15 లక్షల కోట్ల బడ్జెట్ పంచుకొని తిన్నందుక, ఇల్లు బంధువులు. రాష్ట్రాన్ని ఏం చేసినావు? ఒక హాస్పిటల్ కట్టిన చెప్పండి, చెప్పండి. నేను ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తే ఎక్కడంట 100 పుస్తకాలున్నాయి వీళ్ళ అవినీతి మీద, వీళ్ళ అరాచకాల మీద. నేనంటలేను, వాళ్ళ సొంత చెల్లి అంటుంది. మొన్న పక్కన కూర్చున్నారు బల్సి. దేశంలో మొత్తం గెలుస్తున్నారు, సౌత్లో ఎందుకు గెలవలేకపోతుంది బీజేపీ? స్వాతంత్రం తెచ్చింది, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. అది ఇంకోసారి పదవి వాడదు, మీరు ఇంకోసారి వాడదు. బీసీ కేంద్ర మంత్రిని దింపడానికి ఇంకో 2 బీసీ ఎంపీలు కొట్లాడుతున్నారు అనేది పెద్ద హాట్ టాపిక్. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్ పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. రైట్. రాష్ట్రంలో బండి భగీరథ్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి పవన్ కళ్యాణ్, ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇష్యూని తెరపైకి తెచ్చింది బీజేపీ అని తెలుస్తుంది. ఏమంటారు? భగీరథ్ ఇష్యూ ఏంటంటే అయిపోయింది అది. ఇంకా దాని గురించి ఎందుకు మాట్లాడతారు మీరు? మీకు అసలు మాట్లాడే వాళ్ళకు ఈ దేశ చట్టాలకు విలువ లేదు, దర్యాప్తు సంస్థల మీద గౌరవం లేదు, న్యాయస్థానాల మీద గౌరవం లేదు. అయిపోయింది, అది అయిపోయింది. దర్యాప్తు సంస్థలు చూసుకుంటున్నాయి. మీకు ఏదన్నా ఉంటే దర్యాప్తు సంస్థలకు సహకరించండి, న్యాయస్థానానికి సహకరించండి. ఇక మీరే కోర్టులు పెడతాము, మీరే పోలీస్ స్టేషన్లు పెడతామంటే ఇక మీరే స్టూడియోలు నడుపుడు బంద్ చేయండి. ఇక పోలీస్ స్టేషన్లు పెట్టుకోండి. స్టూడియోలు ఎందుకు నడుపుతున్నారు? మీడియానే మీడియానే. ఇప్పుడు ఈ దేశంలో ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది, దానికి ఒక పీనల్ కోడ్ ఉంది, ఒక వ్యవస్థను క్రియేట్ చేశారు రాజ్యాంగ నిర్మాతలు. అయిపోయింది. ప్రభుత్వం ప్రకారం సిట్ వేశారు, సిట్ ప్రకారం ఎవరైతే ఐపీఎస్ అధికారి ఉన్నారో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో అతను అరెస్ట్ చేశారు, అక్యూజ్డ్. అయిపోయింది. ఇంకా బాల్ వచ్చేది కోర్టులో ఉంది. మీకు ఏదన్నా న్యాయస్థానాల మీద గౌరవం ఉంటే, దర్యాప్తు సంస్థ సహకారం ఉంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిండి. అయిపోయింది కదా. దానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం అండి? అది అయిపోయింది కదా. ఏదైనా ఉంటే మీకు మీరు నాకు మాటేనండి, ఏ మీడియా అయినా సరే. మీరు లేకపోతే కోర్టులు పెట్టుకోండి, మీరే పెట్టుకోండి, ఇక పోలీస్ స్టేషన్లు మీరే, న్యాయస్థానాలు మీరే, జడ్జిమెంట్లు మీరే, అన్ని మీరే. అంటే మీడియా డిసైడ్ చేస్తుందని చెప్పేసి నన్ను ఓవర్. ఇప్పుడు మీకు ఏదైనా కొత్తది అని అడగండి. రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రైతులు ఇంకా కళ్ళాల మీద అడ్లు ఎందుకు ఉన్నాయి? మాటినండి. ఈరోజు ఇంకా 50% అట్లు రైతులు కళ్ళనీళ్ళు ఎందుకు ఆడుతున్నాయి? నిరుద్యోగ యువతకి ఇంకెందుకు జాబ్ క్యాలెండర్ ఇయ్యరు? మహిళలకు 2500 ఎందుకు ఇయ్యరు? ఇవన్నీ అడగండి. ఇప్పుడు యువత గురించి అవసరం లేదు, రైతుల గురించి అవసరం లేదు. వెళ్ళండి 33 జిల్లాలలో. ఎక్కడ చూసినా రోడ్ల మీద కళ్ళాలు. అది అవసరం లేదు. ఏదో ఇష్యూ ఒకటే, అది మంచిదా చెడ్డదా నాకు సంబంధం లేదు. అది నేను కూడా కోర్టు పరిధిలో ఉంది, దాన్ని నేను కూడా మాట్లాడలేను. ఓకే. ఇంకా మిగతాది వేరే విషయం. నేనేమంటున్నా అంటే అన్ని మీడియాలకు చెప్తున్నా, మీరే కోర్టులు పెట్టుకోండి, మీరే పోలీస్ స్టేషన్లు పెట్టుకోండి, డిసైడ్ చేయండి, మీరే రాయండి జడ్జిమెంట్. సామాజిక బాధ్యత అని ఒకటి ఉంటుంది కదా సార్. సామాజిక బాధ్యత ఉన్నప్పుడు. అవును, ఇదే సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత ఏంది? అరెస్ట్ కాకముందు ఏదైనా ఉదాహరణకు వేరే ఉండదు. ఆల్రెడీ అరెస్ట్ అయిపోయింది. చట్టం కంట్రోల్ ఉన్నారు. ఎవరైతే దోషి అని ఏదైతే మనం ఆరోపించినామో కోర్టు డిసైడ్ చేస్తుంది. ఇక మీరు చెప్పింది అర్థం ఉంది.
సామాజిక బాధ్యత కావచ్చు, అవన్నీ కావచ్చు, దాని మీద చర్చలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. ఒక వారం 10 రోజులు రాష్ట్రం అంతా అదే సబ్జెక్టు మీద చర్చ జరిగింది. చివరికి ఏదైతే ప్రజలు కోరుకున్నారో దాని ప్రకారము చట్టం అధికారులు అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపిర్రు. ఇక కావాల్సింది ఎందుకు న్యాయస్థానము, పోలీసులు. ఇంకా మీరేం చేస్తారు? మరి నువ్వే ఆఫీసర్ రిజైన్ చేయి, నువ్వే ఐపీఎస్ ఆఫీసర్. ఇప్పుడు మీ మీడియాలో అందరూ పోయి ఐపీఎస్ ఆఫీసర్ చదువుకోండి, ఐపీఎస్లు. మీరు చెప్పినట్టు అర్థం ఉంది. సామాజిక బాధ్యత ఒకటి ఇష్యూ ఉంది, ఒక ఇష్యూ వచ్చింది, ఒక ప్రాబ్లమెటిక్ అయింది, ఒక ఫ్యామిలీ లోపల ఒక ఇష్యూ జరిగింది, అది మంచి చెడు తర్వాత మాట్లాడదాం. ఓకే, ఒక ఇష్యూ జరిగింది, అట్లా సంఘటనలు జరుగుతుంటాయి. ఏదైనా మంచి అది జరగాలని మనం ఎవరు కోరుకోవద్దు, కూడా సంఘటనలు జరుగుతుంటాయి. జరిగినప్పుడు సామాజిక బాధ్యతగా మీరు మీడియా ఛానల్స్ వాళ్ళు చాలా చర్చలు పెట్టినరు, జరిగింది. మీరు ఏదైతే కోరుకున్నారో చట్టం తన పని తను చేసింది, ఇప్పుడు న్యాయం తన పని తను చేస్తుంది. ఇంకా మీకు ఇంకేం కావాలా అంటే లోపల చంపేయమంటారా? ఇప్పుడు లోపల చంపేయమంటారా? జైల్లో చెప్పండి కదా. మరి అట్లా చంపేయమంటారు. మరి చెప్తాను ముఖ్యమంత్రికి, చంపేయనట్టు చంపేయి, ఇట్టి వాడు అడిగిండు అన్నట్టు ఎన్కౌంటర్ చేయండి చెప్తాను లోపల. ఒక్కటి దయచేసి ఛానళ్ళ రేటింగ్ గురించి అమాయకమైన సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకోవద్దు. సామాన్యమైన ప్రజలా సార్? సామాన్య ప్రజలు అమ్మాయి వాళ్ళ మీడియా ముందుకు వచ్చినారు కదా సార్, వాళ్ళే అంటున్నాను. వాళ్ళు నువ్వు ఏదైనా ఆమె ఏదైనా సరే అమ్మాయి నీకు రేటింగ్ పెరుగుతుంది, ఆ కుటుంబం రోడ్ మీద పడుతుంది. రేటింగ్లు పెంచుకునే ఛానల్ కూడా ఉన్నాయి. నేను ఏమంటున్నా, అది అయిపోయింది. దాని మీద సార్ ఒకప్పుడు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి అంటే కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు ట్రైన్ యాక్సిడెంట్కి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినారు. దాంతో పోలిసి ఇది పెద్ద సెన్సిటివ్ ఇష్యూ, అలాంటిది ఏం జరగలేదే. ఏం సెన్సిటివ్ అనుకుంటున్నావు అనేది నువ్వు ఏమని అనుకుంటే డైరెక్ట్ నీకు ఏదైనా ఉంటే సందర్భంగా ఏదైనా మెయిల్ పెట్టండి. రైట్. రెండోది ఇప్పుడు జరుగుతున్న 2024లో ఎవరున్నారు ముఖ్యమంత్రి మీద? ఏం కేసులు ఉన్నాయి? ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి మీద ఏం కేసులు ఉన్నాయి చెప్పు కదా నువ్వు. ఏం కేసు ఉన్నది ఇప్పుడు? ఓటుకు నోటు కేసు ఏంది? అది ఏమున్నది? కొందరు జైళ్ళలో పోయిన ముఖ్యమంత్రులు అవుతున్నారు కదా. ఏదో నైతిక విలువలు ఇప్పుడు 1960 తీసుకొచ్చిన పుట్టక ముందుది, అది కదా దోషం తేలలే కదా. పక్కన పెట్టండి మీరు ఎంతసేపు. ఇప్పుడు అది నాకు సంబంధం లేని విషయం. రైట్. మీరు ఒక బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేకి చెప్పినాం, మా అభిప్రాయం చెప్పినాం. వి ప్రకాష్ గారు చెప్పారు, పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, చాలా మంది చెప్పారు, వేల మంది చెప్పారు. కానీ ఎవరు చెప్పినా చివరికి దేశంలో చట్టం, న్యాయం అనేవి ఉన్నాయి. అవి అట్లా పని చేయండి. మీరు ఒకవేళ ఇప్పటి వరకు అదేమన్నా దర్యాప్తు సంస్థలు చట్టం తన పని చేయకపోతే మీరు అడిగిన దాంట్లో అర్థం ఉంది, కానీ అయిపోయింది. చట్టం తన పని చేసింది కాదు. నువ్వు జైల్లో పోయి ఎన్కౌంటర్ చేయమంటే నేను చెప్తాను. భగీరథి 9 రోజులు కాపాడింది ఎవరు సార్? ఇవన్నీ అవసరం లేదు. ఓడు కాపాడిండు, ఓడు చాలా మంది ఫరారులు ఉన్నారు. ఇప్పటికీ ఈ దేశంలో 5 కోట్ల కేసులు ఉన్నాయి. చాలా మంది చాలా రకాలుగా కేసులు ఉన్నాయి, ఫరారులు ఉన్నారు. రేవంత్ రెడ్డిని బండి సంజయ్ని ఆర్ఎస్ బ్రదర్స్ అంటున్నారు, ఏమంటారు దీని మీద? వాళ్ళిద్దరిని అడగల, ఎవడి బ్రదరు, ఈ బ్రదరా, ఆ బ్రదరా. మోడీ ఎందుకు మేరే సాత్ జోడా అంటున్నాడు అంటే బహిరంగంగా ఒక ముఖ్యమంత్రిని? బహిరంగనే అన్నాడు, అదే చెప్తున్నాను. బహిరంగంగా ప్రధానమంత్రి గారు అన్నారు. ఏమన్నారంటే ఫస్ట్ మీరు హిందీ నేర్చుకోవాలా హైదరాబాద్లో. అర్థమైంది సార్ నాకు. హైదరాబాద్ హిందీ కూడా నేర్చుకోవాలి. ఓకే. హైదరాబాద్ అంటే ఇది ఓవరాల్గా భారతదేశంలో అందరికన్నా ఎక్కువ హిందీ మాట్లాడే హైదరాబాద్ సిటీ. మీ ఈవెన్ ఇరానీ హోటల్ చాయ్ ఇచ్చేవాడు కూడా హిందీ, ఉర్దూ మిక్స్ మాట్లాడితే ఎక్కడ మాట్లాడే పదానికి అర్థం ఉంటుంది. ఆ పదం తేలిన కూడా మీరు ఇట్లుంటే ఎట్లా రాష్ట్రంలో? ఇప్పుడు ఆ పదాలకు మీనింగ్ తెలియదు. ఇప్పుడు తమిళ్లో కేరళ అంటే అర్థం చేసుకోవచ్చు. జరిగింది ఏంది? ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏమన్నారు? 10 సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడైతే గుజరాత్ ముఖ్యమంత్రి ఉన్నారో అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉండి మీకు సపోర్ట్ చేసినారు, సహకారం అందించారు. అట్లాంటి సహకారమే నేను కోరుకుంటున్నా అన్నాడు ఆయన. అన్నాడు ముఖ్యమంత్రి గారు అన్నారు. అవును అన్నాడు. అది అఫీషియల్ వేదిక అది. అవును అన్నాడు. ఆయన అన్నదంటే తప్పేం లేదే. ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? మీకు మన్మోహన్ సింగ్ గారు ఎట్లా సపోర్ట్ చేసారు క్రిటిసైజ్గా ఒక పదం ఆయన వాడి దాంట్లో ఒక మీనింగ్. ఎందుకంటే నరేంద్ర మోడీ గారిని కొద్దిగా ఇబ్బందికరమైన ప్రశ్న, ఒక ప్రధానమంత్రి ఇబ్బందికరమైన ప్రశ్న. ఒకవేళ నీకేం కావాలో అడుగు నువ్వు. అవును, ఏం కాలేదు. భారతదేశంలో 7 బుల్లెట్లు ఉంటే 3 బుల్లెట్లు ఇచ్చిన 5 లక్షల కోట్లు అట్లా అడుగు. రేవంత్ రెడ్డికి ఇంత తెలివి అనుకున్నాడు మొన్న వచ్చినోడికి. రేవంత్ రెడ్డి అడిగే విధానం అది. ఆయన ఏమన్నాడు? మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అంటే ఎత్తు చూపుతున్నాడు. ఒక గౌరవనీయ ప్రధానమంత్రి అని అన్న విధానం ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్కు మా మన్మోహన్ సింగ్ మీరు సహకరించినట్లు నాకు సహకరించండి అని అన్నాడు. అది పదం, అది కాదు ముఖ్యమంత్రులు మాట్లాడే భాష కాదు. ఇంతకు ముందు నుండే సరిగ్గా మాట్లాడక ఆగమైంది రాష్ట్రం. ఓకే. దానికి ప్రధానమంత్రి గారు ఏమన్నారు? రేవంత్ రెడ్డి గారు ఇటు ఒకసారి వినండి. మీరు కోరుకున్నట్లు మన్మోహన్ సింగ్ గారు నాకేమిచ్చారు 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలలో నేను గుజరాత్కి ఏమిచ్చిన
ఒకవేళ మీకు అపోహ ఏదైనా ఆయన ఎందుకు అపోహ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇన్ని రోజులు కూడా మేము కూడా మాకు ఇంత ఆ రోజు ప్రధానమంత్రి క్లారిటీ ఇచ్చిన తర్వాత ధైర్యంగా మాట్లాడుతున్నాం. మేము కూడా 2 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు అడిగేవాడు మమ్మల్ని, గుజరాత్కి తీసుకెళ్తున్నారు, గుజరాత్కి ఇస్తున్నాడు అని అడిగేవాళ్ళు. మేము కొద్దిగా ఇబ్బందికరంగా ఉండేది. కానీ మన మొత్తం మాకు కూడా మసక తొలగిపోయింది. ప్రధానమంత్రి ఏమన్నారు, గత 10 సంవత్సరాలలో నేను ఇచ్చింది గుజరాత్కు అది మీకు కావాలంటే ఇస్తాను, కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన దాంట్లో సగమే వస్తుంది. ఆదాయి హాయిగా ఆయన వెరీ క్లియర్. గుజరాత్కి ఏమి ఇచ్చినో నీకు కావాలంటే ఇస్తా, లెక్కలు ఇస్తా ముందు, కానీ ఇప్పుడు నీకు వచ్చేది ఏది ఉందో సగమే వస్తుంది. అంటే అర్థమైంది, సగం వస్తుంది అన్నట్టు. ఇంకా అంటే అదే అంటున్నాను. ఇంకా నీకు వచ్చే ఇప్పుడు నీకు ఇప్పుడు 50,000 కోట్లు వస్తున్నాయి, నీకు 25,000 కోట్లు వస్తాయి. నేను ఎక్కిస్తున్నా అని ఒక ఉదాహరణ చెప్పిండు. దీన్ని దయచేసి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలా, ఇది ఆలోచించుకోవాలా. ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లాంటి ఆరోపణలు చేస్తుంది. 2.5 సంవత్సరాలు గుజరాత్ మీద ఒక మోసపూరితమైన అబద్ధాలు పబ్లిసిటీ చేస్తున్నారు. ఆ రోజు భారత ప్రధానమంత్రి, అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కాదు అక్కడ ఉన్నది, భారత ప్రధానమంత్రి లెక్కలతో సహా చెప్పాడు, మీకు కావాలంటే పంపిస్తాను 10 సంవత్సరాల లెక్కలు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీకు వచ్చిన దాంట్లో సగమే వస్తుంది అంటే దానికి ఉదాహరణ కూడా ఇచ్చిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు, ఇప్పుడు విడిపోయిన రాష్ట్రాలు. అవును సార్, 1000 కోట్లు మాత్రమే ఇచ్చిండ్రు రైల్వేలకు. 1000 కోట్లు కాదు, ఇంకా 500 కోట్లు ఏమి ఇచ్చిండ్రు, 535 కోట్లేమో. ఇప్పుడు 5,000 కోట్లు ఇస్తున్నాం ఒక రాష్ట్రానికి అని చెప్పాడు. అంటే ఏ రకంగా పెంచడం మీ రాష్ట్రానికి బడ్జెట్లు, అర్థమైందా? కాబట్టి ఆయన ఏమన్నాడంటే ఆ జిదర్ కోజ్రే, ఈ పదం మంచిగా వినాలా మీరు అందరూ, జిదర్ కోజ్రే. ఎక్కడైతే వెతుకుతున్నారో అంటే ఇట్లా నువ్వు గుజరాత్కి ఎక్కిస్తున్నావు నారా మీకు మనమోహన్ అంటే అది కరెక్ట్ కాదు, అది తప్పుడు అభిప్రాయంతో ఉన్నావు. నువ్వు అట్లా కాదు, హమారా సాత్ జోడ్కే చలో, దేశ్కు మజ్బూత్ బనాయింగే. మాతో నింటే మా పార్టీలకు రమ్మని కాదు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము కలిసి వెళ్ళి వికసిత్ భారత్ తయారు చేద్దాము. ఎన్నికలలో అది కూడా మళ్ళీ అది కూడా చెప్పిండు. అంటే మోడీ గారు అట్లా చెప్పకపోతే కలవరంటారా సార్ రేవంత్ రెడ్డి సహకారం చేయడంటారా ఆ మాట అనకపోతే? నాకు అర్థం కాదు, సహకారం కాదు అంటే ఒక అబద్ధాల ప్రచారం చేయకు నువ్వు. ఓకే, దాని అర్థం వాపర్ కోజో మత్, అక్కడ ఆ తవ్వకు లేనిది ఉన్నట్టు అబద్ధాల కోరు. ఇప్పుడు నేను చెప్పాలా అన్నాడా డైరెక్ట్? అదే దాని అర్థం అదే, అబద్ధాల కోరు అంటే గౌరవనీయ ప్రధానమంత్రి గౌరవనీయ ముఖ్యమంత్రి మాట్లాడిన భాష. ఇప్పుడు మాలాంటి రాజకీయ నాయకులు అబద్ధాల కోరు అనుముల రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడకంటాం. ఓకే, ఇంతకన్నా కుదరను కాదా? కాబట్టి ఏంటండి, మా దగ్గర 100 మంది కన్నా రేవంత్ రెడ్డి కన్నా వెరీ టాలెంటెడ్ లీడర్స్ ఉన్నారు, దేశభక్తి పరులు, ధర్మవీరులు. కానీ తీసుకొస్తలే కదా సార్ అధికారంలోకి. అధికారం వస్తుంది పోతుంది, అధికారం గురించి లేం కదా మేము. అధికారం కోసం కదా సార్, అధికారం 22 రాష్ట్రాలలో వచ్చినాం కదా. తెలంగాణ వద్దా? తెలంగాణ వస్తుంది, 23 వస్తుంది, 24 వస్తుంది. ఇప్పుడు 1 నుంచి 22 ఇంచులు 23 ఇంచలేమా? ఇప్పుడు అంటే 23 ఇంచనీక రేవంత్ రెడ్డి నా విధంగా అన్నాడు అనుకోవచ్చు. రేవంత్ రెడ్డి మాకేమైనా ముఖ్యమంత్రి గారికి చెప్పిండి ఏదో అబద్ధాల ప్రచారం చేయకట్లా అని. ఓకే, అంతే. అసలు రేవంత్ రెడ్డి మోస్ట్ టాలెంటెడ్ అనుకుంటుండేమో మోడీ. మోస్ట్ టాలెంటెడ్ నేను ఏం చెప్తున్నాను, టాలెంట్ అందరికి ఉంటుంది, సమయం వచ్చినప్పుడే ఆ టాలెంట్ వెలుగులోకి వస్తుంది. ఓకే, రేవంత్ రెడ్డి కన్నా చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, రేవంత్ రెడ్డి తర్వాత చాలా ముఖ్యమంత్రులు ఉంటారు, చాలా మంది ముఖ్యమంత్రులు ఆకాశంలో ఉన్నారు. ఆకాశంలో ఉన్నారంటారా? ఎక్కడ ఉన్నాడు ఎన్టీఆర్ గారు, ఎక్కడ ఉన్నారు వైఎస్ రాజశేఖర గారు, ఎక్కడ ఉన్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి? ఏంది ఇది? ఇవాళ ఒక్కడిది, నిన్నొక్కడిది, ఈ రోజు ఒక్కడు, రేపు ఒక్కడు. అధికారం శాశ్వతం అనుకున్న వాళ్ళందరూ సమాధులలో 2034 వరకు నేనే ఉంటా ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత దేశ రాజకీయాలకు పోతా అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు పగటి కళలు కలంటే ఏమంటామండి, ఇప్పుడు కళలు కలంటాలు కూడా కొద్దిగా ఉండాలి. నాకు తెలిసి ఇంకా 6 నెలల్లో చేంజ్ అవుతాడు ముఖ్యమంత్రి, ఎందుకంటే కర్ణాటకలో తీసేసిండ్రు ఆల్రెడీ. నా మార్పు ఉండదని బట్టి విక్రమార్క కూడా చేంజ్ చేసి ఆడ మొదలైంది కదా, ఆడ మొదలైంది కదా, ఇది పక్కనే కదా. రేవంత్ రెడ్డి మోస్ట్ పవర్ఫుల్ అని అంటున్నారు. పార్టీలకు సంబంధం, హోంశాఖ ఆయన దగ్గరనే ఉంది, విద్యాశాఖ ఉంది, మున్సిపల్ శాఖ ఉంది ఆయన దగ్గరనే, శాఖలని కీలక శాఖలు పెట్టుకుండు. అలా అది పార్టీ అంతర్గత విషయం అండి. ఒకటి ఏం పెట్టుకున్నాడు, ఏమి ఇచ్చిండు, వాళ్ళు ఎంత కమిషన్ కొట్టుకుంటున్నారు, ఈయనకి ఎంత ఇస్తున్నారు. రాష్ట్రం అంతా అయితే ఏమున్నది 30% అని ఉన్నది. మళ్ళీ 30% ఎవరెంత పంచుకుంటారో వాళ్ళు నిర్ణయించుకోవాలి. కరప్షన్, కమిషన్ తప్ప ఇంకేమున్నది? ప్రజలు అంటున్నారు. ఓకే, ఎప్పుడు కూడా 60-75 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత ఒక ఆర్థిక శాఖ మంత్రి ఛాంబర్లో పోలీస్ బందోబస్తు ఫస్ట్ టైం. ఒక ఆర్థిక శాఖ మంత్రి సెక్రటరియట్లో పేసీ దగ్గర మెడల్ డేటర్లు పెట్టి బందోబస్తు పెట్టింది మొదటిది కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్. అంటే మేమేమంటున్నామంటే అది చివరి బహదూర్ షా ఎట్లయితుండరో మొఘల్ సామ్రాజ్యానికి, కాంగ్రెస్ పార్టీకి చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పార్టీకే మళ్ళీ ఎప్పుడు రాదంటారు భవిష్యత్తులో అధికారంలోకి తెలంగాణలో?
రాదు, అది ముస్లిం లీగ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఉమ్. ముస్లిం లీగ్గా కన్వర్ట్ అయిపోతుంది ఫ్యూచర్లో. ఇప్పుడు అస్సాంలో కదా ఎట్లయింది అట్లా అయిపోతుంది. ఓకే సార్, ముస్లిం అంటే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నన్ను రావద్దంటారు తెలంగాణలోకి, నన్ను అడ్డుకుట్టా అంటున్నారు. పాకిస్తాన్ని ప్రేమించే రాహుల్ గాంధీ తిరగొచ్చా, తెలంగాణకు రావచ్చా, ఎక్కడైనా తిరగొచ్చా, ఉత్తరప్రదేశ్ నుంచి పోటీ చేయవచ్చా అని చెప్పి అంటున్నారు. ఉత్తరప్రదేశ్ కదా, ఆయన కేరళ నుంచి పోటీ చేసింది ముందు పోయినాడు, ఇప్పుడు యూపీ అనేది. ఓకే, నేను అంత ఆ సబ్జెక్ట్లో బాగా దెబ్బకోలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. ఓకే, మొన్న ఆయన మీ అయ్యే జాగిరా అనే డైలాగ్కి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఒక్కటి మాత్రం చెప్తున్నాము, ఆయన అన్న సమయము సందర్భము ఉద్దేశించి ఎవరిని ఉద్దేశించి వేరే ఒకటి ఎవరినైతే ఆయన మీద ఏదైనా కామెంట్స్ ఇచ్చుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్తున్నాం, తెలంగాణ మా తాతల జాగిరు. ఓకే, పవన్ కళ్యాణ్ డొనాల్డ్ ట్రంప్ వచ్చినా ఇదే చెప్తాము, పుతిన్ వచ్చినా ఇదే చెప్తాము, వాడు కమేని కొడుకు ఇప్పుడు కొత్త కోమని అయిండు, ఆయన వచ్చిన ఇదే చెప్తాము. ఇది మా తాత ముత్తాతల జాగీర్, మా తండ్రుల జాగీర్, మా జాగీర్ వరకు. ఓకే, కానీ దాని అర్థం అది కాదు కదా. మేము ఎదుటోళ్ళని ఇప్పుడున్న డెమోక్రసీ ప్రాసెస్లో ప్రజాస్వామ్యంలో భారతదేశం ఒకటి, జాగీర్ ఇది ఒక సబ్జెక్టు వేరు, జాగీర్ అనేది వేరు. కానీ భారతదేశం ఓకే ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 563 సంస్థలను ఒకటి. ఈ దేశం ఊరికనే రాలేదండి, ఎవడో ఆడొక్కడు ఈడొక్కడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. లక్షల మంది ప్రాణాలు అర్పిస్తే వచ్చిన స్వాతంత్రం, జలియన్ వాలాబాగ్లో బుల్లెట్తో కాల్సిన శవాల కుప్పల మీద వచ్చిన స్వాతంత్రం, భగత్ సింగ్ ఉరిపెట్టుకుంటూ వచ్చిన స్వాతంత్రం, చంద్రశేఖర్ ఆజాద్ కాల్చుకుంటూ వచ్చిన స్వాతంత్రం. ఆడొక్కడు ఈడొక్కడు దేశం గురించి చులకన మాట్లాడుతున్నాడు చూడు. ఈ స్వాతంత్రం తెలియదు వీళ్ళకు, ఇది మామూలు దేశం కాదు. ఇది లక్షలాది మంది, వేలాది, వందలాది సంవత్సరాలుగా పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చి పానాలు అన్నీ కోల్పోయి తెచ్చుకున్న స్వాతంత్రం ఇది. ఏ నా కొడుకుల గురించి దేశాన్ని బలిపెట్టాం ఎవడని అనుకుంటే చెప్తున్నాం, ఇది ఈ దేశం మాది, ఈ రాష్ట్రం మాది, ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ నీరు మాది. భారతీయులకు ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. కాబట్టి ఆడొక్కడు ఈడొక్కడు ఈ మధ్యన మీడియాలో ఫేమ్ కాదందుకు చరిత్రలని విధవలంతా మాట్లాడుతున్నారు. ఏదైనా ఉంటే ఇష్యూస్ ఉంటే ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడతారు. అవును, ఆ రోజు రాకపోతే నెక్స్ట్ రోజు రావచ్చు. రకరకాలు ఏముంటుందండి. ఈరోజు ఎవరొచ్చి కంపెనీలు పెడుతున్నాడు, రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర పోతున్నాడు, గ్లోబల్ సమిట్ అంటే ఏంది? నువ్వు రమ్మంటున్నావు వాళ్ళందరినీ, ఆఫ్రికన్ రమ్మంటున్నావు, అమెరికన్ రమ్మంటున్నావు, నినాగమన్నాడు ఆఫ్రికతో కూర్చున్నాడు, మొన్న లండనోడుతో కూర్చున్నాడు. ఈ ఒకవేళ మీకు ఏదైనా వ్యక్తిగత విభేదాలు ఉంటే చూసుకోండి, పాత కక్షలు. తెలంగాణ ప్రజలకు అంటగట్టకండి ఇవన్నీ. ఓకే, తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా మా సంస్కృతి కాపాడుకుంటాం, మా సాంప్రదాయాలు కాపాడుకుంటాం, అన్నీ కాపాడుకుంటాం. తెలంగాణ ప్రజలను మోసం చేసే అవసరం లేదు. తెలంగాణ గురించి మేము ఉన్నాం. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఎప్పుడు ఇబ్బంది వచ్చినా గిరిగీసి కొట్లాడతాం. భూమి పుత్రులం. కొందరు జాగ్రత్తగా ఉంటే మంచిది. మళ్ళీ ప్రజల్ని రెచ్చగొట్టి ఏమేం చేసిండ్రు, 10 ఏళ్ళు ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు కట్టిండ్రు, ఎన్ని వేల కోట్ల రెచ్చగొడుతున్నారా సార్? రెచ్చగొడుతున్నారంట. రెచ్చగొడితే రెచ్చిపోయే జాతి కాదండి ఇది. ఉన్నదే మొత్తం కారం పువ్వదిన నేల, గడగొమ్మలతో నడిచిన నేల, నిజాంని తరిమిన నేల. అంటే రియల్ ఓజీ మా నాయననే కేసీఆర్ అని చెప్పి మన కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ నువ్వు కాదు ఓజీ, మా డాడీ రియల్ ఓజీ అంటున్నాడు. ఏమంటారు సార్ మీరు? వీళ్ళు ఎవరు ఓజీ అండి? ఎవరు వీళ్ళు? ఎందుకు ఓజీ అవుతారు? మాకు దేనికి ఓజీ కావాలి? మాకు దేనికి? 8 లక్షల కోట్లు అప్పు చేసినందుక, 15 లక్షల కోట్ల బడ్జెట్ పంచుకొని తిన్నందుక, ఇల్లు బంధువులు ఏం చేసినందుకు మాకు? ఇల్లు మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినందుక, ఏం చేసినందుకు? వేలాది కోట్లు, లక్షలాది కోట్లు అవినీతి చేసినందుకు, 100 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నందుకు, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కి గద్దరన్న లాంటి కవులని, ప్రజా కళాకారులని ప్రజాభవన్ బయట కూర్చుని పెడేందుక, దేనికి? కోదరరామ అర్ధరాత్రి అరెస్ట్ చేసినందుక, ఆర్టీసీ కార్మికులను మహిళల్ని బట్టలని చెప్పి ట్యాంక్ బండ్ మీద కొట్టినందుక, ఇంటర్ విద్యార్థులని సూసైడ్కి పొరుగులిపినందుక, తప్పుడు సంస్థలకిచ్చి నిరుద్యోగ ఆత్మహత్యలక, దేనికి ఇల్లు ఓజీ? దేనికి మంచి సంక్షేమ పథకాలు అందించండి. 12,000 కోట్లు 35,000 కోట్లు అదేంటి ఎక్సైజ్ ఆదాయం పెంచినందుక, మిగులు పడిన రాష్ట్రానికి మొత్తం చేసినందుక. సంక్షేమ పథకాలు మంచిగా ఇచ్చిండు. లేకుండా సంక్షేమాలు, పెన్షన్ లేవా, బియ్యమే లేదా? ఎన్టీ రామారావు 200 ఇచ్చే పెన్షన్ 2,000 చేసిండు కేసీఆర్. అప్పుడు ఆదాయం పరది. ఇప్పుడు ఆదాయం అన్నాడుగా, నువ్వు 6,000 10,000 రూపాయలు జీతం ఉన్నప్పుడు 3,000 2,000 రూపాయలు ఉండే రూమ్ అద్దె, ఇప్పుడు 30,000 రూపాయలు జీతం వస్తున్నది, 10,000 రూపాయల రూమ్ అద్దె అయింది. అప్పుడు ఆదాయం అంతే కదా. ఇప్పుడు 3 లక్షల కోట్లు వస్తున్నది, అప్పుడు 10,000 కోట్లలో 50,000 రూపాయలకు ఫ్రీ పవర్ ఇచ్చిండు ఎన్టీ రామారావు, 50,000 రూపాయల హార్స్ పవర్. మరి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చిండు, ఎన్నో ఉచితంగా ఇచ్చారు. ఇవన్నీ మర్చిపెట్టండి. ఏం చేసినావు? ఈ రాష్ట్రాన్ని ఏం చేసినావు? ఒక హాస్పిటల్ కట్టినా చెప్పండి. నేను ఇప్పుడు బహిరంగ చర్చలకు వస్తాయి ఎక్కడంటే అక్కడ.
ఇంకా నా దగ్గర 1000 Teams పుస్తకాలు మేమే start చేసాం. 10 ఏళ్ల పరిపాలన మీద 100 పుస్తకాలు అయినా టీమ్స్ మేమే స్టార్ట్ చేసాం. 100 పుస్తకాలు ఉన్నాయి వీళ్ళ అవినీతి మీద, వీళ్ళ అరాచకాల మీద. Okay. నేనంటలేను, వాళ్ళ సొంత చెల్లి అంటుంది మొన్న, పక్కన కూర్చున్నారు బలిసి పంది కొక్కుల్లాగా ఇద్దరని. నేను అనట్లేదు, ఆ భాష ఆ వీడియో పంపిస్తా మీకు. చూసి కల్వకుంట్ల కవితారావు గారు అన్న మాట కేటీఆర్ని హరీష్ రావు గురించి పక్కన పందిల్లాగా బలిసి కూస్తున్నారు రా మీరానది. నేను అనలే, మారిన మనిషి మర మనిషి ఆ కేసీఆర్ కాదన్నది. మేమనలేదు, కన్న కూతురు అన్నది. 1,00,000 కోట్ల అవినీతి హరీష్ రావు చేసిందని చెప్పింది. ఎవరు కేటీఆర్ దీనికి సమాధానం చెప్పు కేటీఆర్. మీ సొంత తోడబుట్టిన చెల్ల, ఒకటే రక్తం. నువ్వు అబద్ధమా, మీ చెల్లి అబద్ధమా? తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పింది, అమరవీరుల కుటుంబాలకు క్షమాపణలు చెప్పింది, అందరినీ మోసం చేసినామని చెప్పింది. నేనా కల్వకుంట్ల కవితారావు గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కడుపులో బిడ్డ, కల్వకుంట్ల తారక రామారావు తోడబుట్టిన చెల్లెలు. దానికి సమాధానం చెప్పి కేటీఆర్ నువ్వు బయటికి రా. బీజేపీ కూడా కలుస్తున్నారు, బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కలవడానికి, నేను వద్దని గొడవ పెట్టుకొని బయటకు వచ్చినాను కవిత అంటుంది. బీఆర్ఎస్ అడిగారా సార్ మీరు? బీజేపీ అసలు ఇది పార్టీ కాదండి, ఇది జీవనధార. బీఆర్ఎస్ ఇది దేశ శ్వాస. బీఆర్ఎస్ తో ఎందుకు కలుస్తున్నారు మళ్ళీ? మళ్ళీ ఏదంటున్నాం కదా, మాతో కలుగుతుంది 100 మంది రావాలి కానీ మేము ఎవరితో కలుతామండి. అంతేనా సార్? ఎప్పుడైనా మాత్రం సముద్రం ఇవన్నీ చంద్రబాబు గారు మీరు పోయినారా సార్? చంద్రబాబు మీ దగ్గరికి వచ్చిన? చంద్రబాబులు వస్తారు మా దగ్గరికి, ఏకనాథ్ సింగ్ వస్తారు, స్టాలిన్లు వస్తారు, అందరు వస్తారు. ఇది సముద్రం. ఎంత చంద్రబాబు అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీ అది. నితీష్ కుమార్ గారు వస్తారు, ఇంకో రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం. దేశంలో మొత్తం గెలుస్తున్నారు, సౌత్ లో ఎందుకు గెలవలేకపోతుంది బీజేపీ? అంటే కర్ణాటక రాలేదు ఇంతకుముందు? ఇంతకుముందుకు వచ్చింది సార్. ఆ వచ్చింది కూడా నేరుగా రాలే కదా సార్. ఒకటి నేరుగానే కాదు, రాజకీయంలో ఒకటి మీకు గమనించాల్సిందంటే ముఖ్యమే ఫైదా ఉటాయించినట్టు చేసినారు అని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఎందుకంటే ముస్లిం సంస్థలు బాగా బలంగా తయారైనాయి. కేరళ కావచ్చు, తెలంగాణ కావచ్చు. ముస్లింలు బలంగానే ఉంటేనే బీజేపీ బలంగా ఉంటుంది అని కూడా అట్లా కాదు. విషం అది కరెక్టే, కానీ అది ఏంటంటే హిందువులలో కూడా విషం పోతారు గ్రామీణ ప్రాంతాలలో. రెండోది ఈ సెక్యులర్ వాదులు, అదే సగం ముస్లిమ్స్ అన్న వీళ్ళు సగం తుర్కోలు కలిసిరి, మొత్తం తుర్కోలు కలిసిరి, మొత్తం కలిసి 150% తుర్కోలు. కాబట్టి ఈరోజు కాకపోతే రేపు సౌత్లో కార్యాచరణ వేరే ఉంటుంది. కొద్దిగా విధానాలు ఉండొచ్చు. ఒకసారి ఏమవుతుందంటే, ఒక 10 ఎకరాల పొలం ఉన్నప్పుడు ఒక చెట్టు పాసినంత, ఆ మూలకు కాసిన చెట్టు ఏదైతే నిండు పొలాలు ఉంటాయో ఒక మూలకు కారపోవచ్చు, కానీ ఆ మూలకు మేము ఎరువు పోస్తున్నాం, బలహీనం ఉన్న చెట్టుకు బలం చేస్తున్నాం. అయితేనే 36% ఓట్లు వచ్చినాయి తెలంగాణలో. అయితేనే 8 మంది ఎంపీలు భారత పార్లమెంట్లో ఉన్నారు. కొట్టినాం, కరీంనగర్ కొట్టినాం, నిజామాబాద్ కొట్టినాం, చేవెళ్ళ కొట్టినాం, మల్కాజిగిరి కొట్టినాం, సికింద్రాబాద్ కొట్టినాం, ఏడ కొట్టలేదు. చివరికి మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కూడా కొట్టినాం. ఇంకా 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 తిరుగులేదు. రాబోయేది తెలంగాణలో బీజేపీ సర్కారే ఖచ్చితంగా. అందుకే పవన్ కళ్యాణ్ కూడా కలుపుకుంటున్నారా సార్? అంటే తెలంగాణలో రావడం, ఆయన కూడా జనసేన బలాన్ని కూడా కలుపుకుంటారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలన్నా పవన్ కళ్యాణ్ పాపం ఆయన అన్నాడు. పవన్ కళ్యాణ్ గురించి నేను ఎంత మాట్లాడాను. కూటమి సభ్యుడే కదా, కూటమి సభ్యుడు తప్పేం లేదు. రాష్ట్రంలో కూటమి సభ్యుడు తప్పేముంది? దేశంలోనే ఒక కీలక కూటమి. ఇప్పుడు ఈడ ఉన్నారు. ఇప్పుడు ఒకటేనండి, ఎక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నప్పుడు సహకారం తీసుకుంటాం. ఏ సహకారం తీసుకున్నా మా భారతీయ జనతా పార్టీకి ఒక కండిషన్ ఉంటుంది, ఫస్ట్ వాడి దేశాన్ని ప్రేమించాలి. ఓకే, అందుకే మారిండా సార్ పవన్ కళ్యాణ్? మారవచ్చు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముందు, చంద్రబాబు నాయుడు మతం లేడు కదా, లేడు అంటే మధ్యలో లేడు కదా సార్. మధ్యలో అంటే వస్తుంటారు నితీష్ కుమార్. నిజంగా చంద్రబాబు ఇన్స్టెంట్ ఫ్రెండా సార్? లాంగ్ టర్మ్ రాజకీయాల ఇన్స్టెంట్స్ ఏమి ఉండదండి, ఉండదు. ఒకటే ఒక కార్యాచరణ ప్రజాస్వామ్యయుతంగా. అంటే మన ప్రొఫెసర్ నాగేశ్వర్ అంటుండు కదా సార్, ఇట్లా ప్రొఫెసర్ నాగేష్ ఇన్స్టెంట్ ఫ్రెండ్ అని అమిత్ షా ఆయన విశ్లేషణ, అది ఆయన విశ్లేషణ. నా విశ్లేషణ నాకు, ఆయన ఎట్లా విశ్లేషకుడు, నేను ఒక విశ్లేషకుడిని. అంటే ఆయనకు తెలిసింది సోర్స్ ద్వారా, ఆయనకు తెలిసిన సోర్స్ అది, నాకు తెలిసిన సోర్స్ నాది. ఓకే, మీకు తెలిసిన సోర్స్ ప్రకారం లాంగ్ టర్మ్ ఫ్రెండ్ చంద్రబాబు. లాంగ్ టర్మ్ రాజకీయాల శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఓకే, శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఎవరైనా చివరికి మాకు మాత్రం ఎవరు అడిగినా ప్రపంచం లోపల నువ్వు ఏమంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడుగు, ఈ దేశంని ఎక్కువ ఎవరు ప్రేమిస్తుంది ఏ పార్టీ అని. మనుషులద్దిగా, మనుషులద్దు పార్టీలద్దిలు చాట్ జీపీటీని అడుగు, లైవ్ అడుగుమంటారా సార్? అడగండి. ఈ దేశం గురించి, ఈ దేశాన్ని ఏ పార్టీ ఎక్కువ ప్రేమిస్తాను, బీజేపీని ఖచ్చితంగా వస్తుంది. అంతేనా సార్? నేను అనేది ఏంటంటే, ఇది ఈ దేశం వ్యక్తుల గురించి పుట్టలేదండి పార్టీ, ఈ దేశం గురించి పుట్టిన పార్టీ. అవేమో కుటుంబాల గురించి పుట్టిన పార్టీలు.
నెహ్రూ గాంధీల గురించి పుట్టిన పార్టీ కాంగ్రెస్. స్వాతంత్రం తెచ్చింది, దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. అది ఇంకోసారి పదం వాడద్దు మీరు ఇప్పుడు, ఇంకోసారి అంతేనా సార్? ఇంకోసారి కాదా సార్? ఇంకోసారి అసలు ఎన్నడు దెబ్బలు తిన్నాడు నెహ్రూ, ఎన్నడు దెబ్బలు తిన్నాడు అలా పార్టీ అంటున్నా సార్. మళ్ళీ పార్టీ అప్పుడు మొత్తం లక్షలాది మంది అంటున్నారు. నేను పార్టీ చంద్రశేఖర్ ఆజాద్ పార్టీ కాదే, లక్షలాది వీరులు పార్టీ కాదే, ఉద్ధమ్ సింగ్ పార్టీ కాదే, జలియన్ వాలా బాగ్ 20 సంవత్సరాలతో లండన్లో ఓటీలు చాలా మంది వీరులు ఉన్నారండి. వాళ్ళని ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారిని కాంగ్రెస్ పార్టీ కదా మోసం చేసింది. ఈ ప్రపంచంలో ఆజాద్ హిందూ అనే ఒక దేశాన్ని ఏర్పాటు చేసిన, సింగపూర్ ఏర్పాటు చేసిన మొదటి భారతీయుడు, మొదటి దేశభక్తుడు ఈ దేశానికి ఎవరంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఓకే, నేతాజీ పులి సింహం, ఇవి చారాలతో ఉన్న సింహాలు. అది రియల్ సింహం, రియల్ టైగర్ ఆఫ్ ఇండియా హిందుస్థాన్, అది నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రమే. చరిత్రని మార్చిండ్రు. అహింస మార్గంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది గాంధీ కోరుకున్నాడు అహింస అన్నదానికి ఏం చెప్తారు సార్ సమాధానం? 1955లో బ్రిటిష్ పార్లమెంట్లో చెప్పిండు మిస్టర్ చర్చిల్, మేము ఇచ్చింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి ఇచ్చినాం, గాంధీ కోసం, గాంధీ నెహ్రూల గురించి ఇవ్వలేదు. అప్పటికే దేశవ్యాప్తంగా విప్లవ కాంక్షలు అగ్ని రగుతున్న దేశం అంత భక్తులు, దేశభక్తులు. అది అప్పుడు ఇప్పుడిప్పుడే యువత తెలుసుకుంటున్నారు. ఎన్నడూ కూడా ఏసీ, ఆ కాలంలో ఏసీ జైళ్ళలో ఉన్నారు వీళ్ళు, లోపల డైరీలు రాసినారు, వీళ్ళు బుక్కులు రాసినారు. వీళ్ళేం శిక్ష అనుభవించారండి. భగత్ సింగ్ ఉరితాడు పెట్టుకున్నాడు, సుఖదేవులు ఊరు పెట్టుకున్నారు, ఎందెన్నో మంది జలియన్ కాల్పులకు ఎంతోమంది దేశభక్తులు కాల్ చేసినారు. వాళ్ళు రియల్ హీరోస్. ఓకే, ప్రజాస్వామ్యంలో లీడర్షిప్ చేసారు, తెచ్చిన దానికన్నా పొందింది ఎంతో రేట్లు ఎక్కువ పొందారు. మరి ఇప్పటిదాకా పొందుతూనే ఉన్నారు ఇప్పటి వరకు కూడా. లక్షలాది మంది హిందువులని దేశం ఎవడో ముక్కు మొక్కలతో గీతలు గీపించారు ఈ దేశంలో వాళ్ళ వ్యక్తిగత స్వార్థాల గురించి. కాబట్టి ఇక చరిత్ర దవ్వకుండా పోతే ఇంకా దరిద్రంగా ఉంటుంది. ఆడొకడు ఈడొకడు కాంగ్రెస్ ఆ ముస్లిమ్స్ అని అభిమానిస్తున్నారు, లాస్ట్గా ముస్లిమ్స్ కూడా అభిమానించారు. ఆన్సర్ వచ్చింది సార్ దీనికి. దేశాన్ని ప్రేమించే రాజకీయ పార్టీ ఏదైనా ప్రశ్నకు ఒకే ఒక నిష్పక్షపాత సమాధానం లేదు అని వచ్చింది. భారతదేశంలో దాదాపు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, డిఎంకే, ఆప్, సిపిఐ తదితరులు తాము దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నామని చెప్తారు. అంటాయి అవి అంటాయి, మేము చేస్తాం. అది భారతదేశ ప్రజలు ప్రపంచంలో ఉన్న అందరికి తెలిసిపోయింది. ఒకటి చెప్తున్నది, వ్యక్తుల గురించి పుట్టిన పార్టీ కాదు. మళ్ళీ మీకు అదే చెప్తున్నట్టు సంస్కృతి, సాంప్రదాయము, దేశ అభివృద్ధి, వికసిత్ భారత్, విశ్వ విజేతగా నిలవాలన్న ఈ దేశ ప్రజల కళల పార్టీ భారతీయ జనతా పార్టీ. సార్, మనం చూస్తున్నాం మొన్న ఉత్తరప్రదేశ్లో కొన్ని రాష్ట్రాల్లో మన జరిగినటువంటి పండుగ బక్రీద్కి గోవులని మేము తీసుకోము, మేము కొనము, మేము కొయ్యము, మేము తినము, గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని చెప్పి ముస్లింస్ బయటకు వచ్చి బహిరంగ సభ పెట్టినారు. ఒకటి ఎందుకు అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, ఎందుకు చేస్తలేదు? హిందువులు కూడా చాలా సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి అడుగుతున్నారు వాళ్ళు కూడా జాతీయంగా. అయితే ఒకటి, ఇప్పుడు ప్రజాస్వామ్యంగా వాళ్ళకున్న కేంద్ర ప్రభుత్వం కొన్ని నియమాల ప్రకారం అది ప్రొసీజర్ ఉన్నదా, ప్రొసీజర్ ప్రకారం పోతున్నారు. కొద్దిగా టైం పడుతుంది. అది దానికి ఉన్న ఇప్పుడు మంచి చెడులు అవన్నీ మేము వేరు చేసి ఒక ఎక్స్పర్ట్స్తో కమిటీ ఇవన్నీ జరుగుతూ ఉంటే వేయాలనుకుంటే వేస్తారు. దాంట్లో కూడా కొన్ని ఉంటాయి అనవసరంగా. ఇప్పుడు కూడా గోవదా కూడా ఏదంటే ఇప్పుడు ఉన్న లిమిట్స్లో కూడా ఈ లిమిట్స్ క్రాస్ అవుతున్నది. ఆరోగ్యకరమైన ఆవుల్ని గోవద వేయకూడదని ఉన్నది. ఇక్కడ ఉన్న నామ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. వీళ్ళు ఏం చెప్తారంటే ఆరోగ్యకరమైన చిన్న చిన్న పిల్లల్ని చంపుతున్నారు. కొన్ని కండిషన్స్ ఎగ్జిస్టెన్స్ ఏమైనా పనికిరాని అవి కొద్దిగా ఏజ్ బయటపడ్డాయి, బలహీనంగా ఉన్నాయి అనేదో ఉన్నది అంటే నామ్స్. ఏదేమైనా ముస్లిమ్స్కు మనం స్వాగతించాలా. అట్లాంటి ఆలోచన ఇప్పటికైనా వచ్చినందుకు. పాకిస్తాన్లో ముస్లిమ్స్కి ఎట్లా వస్తున్నది, ఇప్పుడు మేము హిందువులమని చెప్పుకుంటున్నారు ప్రధానమంత్రికి. ఇట్లా మేము హిందూ అంటే మా పూర్వీకులంత హిందువులే అని. ముస్లింలలో కూడా ఆ పరివర్తన వస్తే మంచిదే. ఇదే కాకుండా చాలా విషయాలలో పరివర్తన రావాలి. కానీ హిందువులే చాలా మంది బయటకు వచ్చి మీరు కొనకపోతే ఎట్లా, మేము మీకోసమే, అవన్నీ మీడియా మార్పు రావాలా సార్? హిందూస్ లో కూడా ఏదో సోషల్ మీడియా ర్యాంకింగ్ గురించి చేసుకున్నాడు అవన్నీ. కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్న ప్రతి ఒక్కడు తల్లిన తర్వాత ప్రేమించేది గోవునే. కానీ బిజినెస్ చేస్తూ కూడా ఎప్పుడు కూడా చేసే వాళ్ళలో బిజినెస్ వాళ్ళు ఉన్నారు. అల్కబీర్ లాంటి కంపెనీ మీరు చెప్పేది మాకు లేదు. ఎట్లా మేము ఎమ్మెల్యేలము వాడికి ఉన్నాయి. ఇప్పుడు దేశ పరిమితులు అట్లా ఉన్నాయి. అవి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతుంది. దాన్ని ఇప్పుడు కొద్దిగా తగ్గించుకుంటూ పోతున్నారు, తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఒకేసారి తగ్గిస్తే కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి సైంటిఫిక్ స్టడీ ప్రకారం ఎక్స్పర్ట్స్ కమిటీ చేశారు, దాన్ని తగ్గించుకుంటూ వెళ్తున్నారు. ఇలా కొత్త కాదు, ఇందిరాగాంధీ పెట్టిన కథ ఇదంతా. ఇందిరాగాంధీ పెట్టిన మరి. కాబట్టి ఇది ఇష్యూ కాదు. ఒకటి ఏదైనా సరే ముస్లింలు అట్లా సోదర భావంతో రావటం, మేము గౌరవించిన దాన్ని గౌరవించడం మంచి పరిణామం. ఇప్పుడు దేశంలో ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉన్నది
జనసేన, తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో కూడా అది వర్తిస్తుందా సార్? అలా కలుపుకొని పోతారా భవిష్యత్తులో రాబోయే జిహెచ్ఎంసీ కానీ సార్వత్రిక ఎన్నికల్లో కానీ? మాకున్న నిర్దేశం కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ ఒంటరిగానే వెళ్తున్నాం. తెలంగాణలో ఒంటరిగా వెళ్తారు. పవన్ కళ్యాణ్తో జనసేనతో ఏ కలవడం కళ్యాణ్తో లేదు, మాకు ఏ సేనతో అవసరం లేదని మాకు చెప్పినారు. ఓకే, అంతే. అంటే 2 సేనలు ఉన్నాయి కదా సార్. ఇంకా 100 సేనలు ఉండొచ్చు, మాకు సంబంధం. జనసేన కవితక్క ఉండొచ్చు, పార్టీ కూడా పెట్టింది ఏదో తెలంగాణ. రక్షణ సేన ఉండొచ్చు, ఇంకేదైనా సేన ఉండొచ్చు, ఏదన్నా. మాకున్న నిర్దేశం కేంద్ర పార్టీ నిర్ణయము, రాష్ట్ర పార్టీ నిర్ణయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 36% ఓట్ల శాతం వచ్చింది. ఇంకొద్దిగా కష్టపడి ఉండ్రి, కొద్దిగా దక్షిణ తెలంగాణ 3 జిల్లాల్లో కష్టపడితే ఆల్రెడీ 3% వస్తుంది. వాళ్ళు మాకు 3 to 4%. 36% మా బ్యాంకులో ఉంది, మా బ్యాంకులో ఉంది. అది ఇంకా మాకు వేరే అకౌంట్ అవసరం లేదు. 36%. కమలని ముద్దాడిన చేతులు, పువ్వుని ముద్దాడిన చేతులు, లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించిన చేతులు మా బ్యాంకులో ఉన్నాయి. ఓకే, కాబట్టి ఒక్క 4% ప్రజలను కొద్దిగా చైతన్యపరిస్తే ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి పారదోలుతాం. దుర్మార్గమైన కాంగ్రెస్ అంటారు. అదే దుర్మార్గమైన కాంగ్రెస్ కదా. ఏం చేసిందని? అబద్ధాలు. చెప్పండి. ఇచ్చారా? 4,000 రూపాయలు పెన్షన్ పెంచాడా? చెప్పు. 2,500 ఇచ్చాడా? తులం బంగారం ఇచ్చాడా? చెప్పు. ప్రతి గింజ అడ్లు కొంటాను కొన్నాడా? ప్రతి మొక్కజొన్న కొంటాను కొన్నాడా? 6 నెలల 2.5 లక్షల జాబులు ఇస్తారు. ఆ తెలంగాణ పొందర అసెంబ్లీ సభ్యులు మాట్లాడమని చేసిండా? ఏం చేసిండని? ఏం చేసిండు ఇప్పటికీ? మామూలుగా గతంలో 2023కు ముందు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అంటే చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏం మాట్లాడారంటే, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్లో అందరూ ముఖ్యమంత్రి అభ్యర్థులే. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారన్నారు. బీజేపీలో అదే పరిస్థితి కనబడుతుంది. బీజేపీలో కూడా కీలకంగా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు వాళ్ళకే గొడవ పడుతున్నారు, కొట్లాడుతున్నారు. వాళ్ళే కలిసి పార్టీని అధికారంలోకి రానివ్వరు కూడా, భవిష్యత్తులో కొట్లాడుకొని అంటున్నారు. అట్లాంటిది ఏం లేదు. మళ్ళీ మీకు అదే చెప్తున్నాం. కొట్లాడితే 36% ఓట్లు ఎట్లా వస్తాయి మాకు? ఇప్పుడు కొట్లాడుతున్నారు. ఎప్పుడు కొట్లాడుతున్నారు అంటే మళ్ళీ విషయం తీస్తున్నాను. భారతీయ జనతా పార్టీకి వ్యతిరేక శక్తులు చాలా ఉన్నాయి తెలంగాణలో. ఎంఐఎం లాంటి పార్టీలు, బీఆర్ఎస్ లాంటి పార్టీలు, కాంగ్రెస్ లాంటి పార్టీలు, దేశ వ్యతిరేక ఆలోచనలు ఉన్న పార్టీలు, ధర్మ వ్యతిరేక ఆలోచనలు ఉన్న పార్టీలు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం పార్టీ, ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనే ఒక రెచ్చగొట్టే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు, హిందుగాళ్ళు పొందుగాళ్ళని విమర్శించే కేసీఆర్ లాంటి మాజీ ముఖ్యమంత్రి నాయకులు, ఈ జాతిని, ఈ దేశాన్ని అడుగడుగున అవమానించే పార్టీలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఈ అపోహలు క్రియేట్ చేస్తాయి. కాబట్టి మా భారతీయ జనతా పార్టీలో చిన్న అక్కడక్కడ ఉంటాయి, అవి కామన్గా ఉంటాయి. ఆల్ పార్టీస్లో డెమోక్రసీ ప్రాసెస్ కాబట్టి ఉంటాయి. కాబట్టి మొత్తం పార్టీ ఒకటి ఉండే ఈ రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. రానున్న రోజుల్లో ఇంకా తీవ్రత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంకా ఎంత అవకాశం ఇవ్వాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇక ముందు మాత్రం తెలంగాణ ప్రజల గుండె నిలుస్తాము, గిరిగిస్తాము, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. మళ్ళీ టాపిక్ తీస్తున్నాను కాదు కానీ, మీ దాంట్లోనే ఒక ఎంపీఏ కేంద్ర మంత్రి ఇష్యూలో ఆయన్నే పెద్దగా చేసినాడు. ఇంకొక బీసీ ఎంపీ కోసం ఫ్లెక్స్లు వేసిండు. కావాలని కేంద్ర మంత్రి పదవి పైన 2 బీసీ నాయకులకి ఇంటర్నల్ గొడవ నడుస్తుందో, కోల్డ్ వార్ అని చెప్పేసి తెలుస్తుంది. అందులో వాస్తవం కూడా ఉందని అనిపిస్తుంది. అట్లేముండే ఆ స్థాయి నాయకులకు అవన్నీ ఉండయి. అంటే ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీలు వేసే కోపం ఓరుకుంటారు. ఈటెల రాజేందర్ గారు మంచి ఒక పరిణితి చెందిన నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఒక బీసీ బిడ్డ. మీరు ఇట్లా ఒక వెర్షన్ ఇది కూడా ఆలోచించాలి కదా. అదే అంటున్నాను సార్. అలాంటి నాయకుడు పైన ఇప్పుడు 20 ఏళ్ళకు ఉద్యమకారుడు, ఒక మచ్చలేని నాయకుడు, ఒక బీసీ బిడ్డ, ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడు, ప్రజల పక్షాన నిలబడే నాయకుడు. మేము కూడా అదే అంటున్నాం. ఒక సౌమ్యుడు. ఆయన పైన కుట్ర జరుగుతుంది అంటున్నాం. మళ్ళీ నీకు అదే చెప్తాను. కుట్ర ఎందుకు జరుగుతుందండి? కుట్ర జరుగుతుంది ఈ స్థాయికి వచ్చి. ఆయన స్థాయి ఆయనకు ఉందండి. ఆయన ఒక ప్రజానాయకుడు. ఓకే, నేను నా అభిప్రాయం చెప్తాను. అందరి అభిప్రాయం కూడా, తెలంగాణ ప్రజల అభిప్రాయం అది. ఓకే, ఆయన ఒక ప్రజానాయకుడు, ఒక సౌమ్యుడైన నాయకుడు, ప్రజల కళ్ళల్లో కళ్ళు పెట్టే నాయకుడు, ప్రజల గుండెలలో గుండె పెట్టే నాయకుడు, తెలంగాణ ప్రజలు కోరుకునే నాయకుడు, మంచి ఒక పరిణితి చెందిన నాయకుడు, ఒక ఉద్యమకారుడు, మళ్ళీ అన్నిటికి మించి ఉద్యమకారుడు, ఒక బీసీ బిడ్డ. ఓకే, కాబట్టి ఎక్కడన్నా చిన్న ఎవడో ఒకడు ఫ్లెక్స్ వేసినారు కదా సార్. నన్ను మనస్పార్థలు క్రియేట్ చేయడానికి ఇట్లాంటివి చేస్తారండి. ఓకే, ఇప్పుడు మా ఊర్లో చిన్నప్పుడు ఏదైనా గొడవలు పెట్టాలంటే ఊర్లో పేడేసిపోతుండే ఎవడో ఒకడాడు. ఇక పొద్దులు చీడు కొట్లాడుతుండే ఇంటి ముంగడుతుండే వేసినవరు అని. ఇప్పుడు వాడు పొద్దుగాలు అయితే ఆడు పేడేసిపోతాడు ఇంటి ముంగట. పొద్దులు వచ్చి ఇంటి ముంగడు కనబడుతుంది, ఆడుతున్న గొడవ పెట్టుకుంటాడు. అంటే ఇద్దరి మధ్యన గొడవ పెట్టాలనుకున్నప్పుడు ఇట్లాంటి చేస్తారు. అవన్నీ చిన్న ఇష్యూస్ మేము పెద్ద పట్టించుకోవాలి. రాష్ట్రంలో ఒక బీసీ కేంద్ర మంత్రిని దింపడానికి ఇంకో 2 బీసీ ఎంపీలు కొట్లాడుతున్నారు అనేది పెద్ద హాట్ టాపిక్. అన్న వాస్తవం లేదా సార్? అది అట్లాంటిది ఏం లేదు.
అవి ఏమి ఉండయండి, అట్లాంటివి ఉండవు. ఎందుకంటే వీళ్ళకి వచ్చిన రేషియో వీళ్ళకి వస్తుంది. ఏ రోజు ఎవరికి అవకాశం రావాలో అది వస్తుంది. కాబట్టి మాకున్నంత సమాచారం ప్రకారం ఇంకొక మంత్రి పదవి ఎక్కువ రావడానికి అవకాశం తప్ప ఉందా సార్? అది అంటే అంటున్నారు. మాకేం మంత్రి పదవి మార్పు ఏమైనా ఉంటుందా సార్? కేంద్ర మంత్రి పదవి మార్పు అది ఆ ఆలోచనలన్నీ కేంద్ర పార్టీ, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, ఇక్కడ ఏదైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారు, పెద్దలు లక్ష్మణ్జీ గారు, ఓకే, అట్లాంటి స్థాయి వ్యక్తులు తీసుకునే నిర్ణయం. ఒకవేళ మేము మీలాగానే అంటూ ఉంటాం తప్ప అంటే జనరల్గా ఉండొచ్చు. ఏమిటో ఇస్తే ఒక మంత్రి పదవి ఎక్కిస్తారు. ఏమైనా రానున్న రోజుల్లో రాష్ట్రం పెద్దగా ఉంది, 8 మంది ఎంపీలను ఇచ్చింది, 8 ఎమ్మెల్యేలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇస్తారు. ఎలక్షన్లు కూడా దగ్గరనే ఇస్తారు, లేదా 2 మంత్రులు నడిపిస్తారు. కాదు అంటే ఒకళ్ళు తీస్తారు. ఏమున్నది దానిలో? ఇప్పుడు 2 మంత్రులను తీసేస్తున్నారు. చాలా మంది తెలంగాణనే కాదు వేరే రాష్ట్రాలు కూడా తీసేస్తున్నారు. మరి దానికి దీనికి సంబంధం? అది పార్టీ, కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకి అవసరాలు ఎక్కడ ఉన్నాయి, పార్టీకి ఎక్కడ వాడుకోవాలా, అట్లా ప్రభుత్వం తెచ్చి పార్టీకి వాడుకుంటారు. ఓకే. సో ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు పనితీరు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆయన యాక్టివ్గా మాట్లాడుతున్నాడు, స్పందిస్తుండు, కౌంటర్లు కూడా ఇస్తుండు. ఆయన అందరూ స్టార్టింగ్లో డమ్మీ అన్నారు, కానీ ఆ విధంగా కాకుండా ముందుకు పోతుండు రామచంద్రరావు గారు. కానీ ఎన్నికల టైంకి ఆయన కూడా మారుస్తారని తెలుస్తుంది. మేము భారతీయ జనతా పార్టీ భారత మాత విగ్రహాన్ని పెట్టుకొని గెలుస్తామండి. మేము అన్నీ మాకు భారత మాతనే. ఓకే. రాయిని రాముడు మొక్కే పార్టీ మాది. మీరే మొక్కుతారా సార్? వేరే పార్టీ వేరే పార్టీ మొక్క మేమంటే అంటే పార్టీ సిద్ధాంతం ఇప్పుడు మాది. ఈ దేశంలో ఏదైనా నిజమైన సెక్యులర్ పార్టీ ఉన్నదంటే భారతీయ జనతా పార్టీ. సెక్యులరా సార్? భారతీయ జనతా పార్టీ సెక్యులర్. ఏ వేదిక మీదైనా ఎవరితోనూ చర్చకు సిద్ధం. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు, తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడాలని రికార్డింగ్ పెట్టండి. ఓకే. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింస్ పార్టీ, అల్లా దయ ఉంటేనే మేము గెలుస్తాం. ఓకే అని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ అంటురా ఏమంటున్నాం? సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. ఇది మన ముస్లిం లీగ్ అనుకుంటున్నావా? ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనుకుంటున్నావా? భారతీయ జనతా పార్టీ, భారతీయ హిందూ పార్టీ కాదు ఇది. వాళ్ళని అడగండి, మజ్లిస్ పార్టీని అడగండి, లేకపోతే ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ని అడగండి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ని అడగండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రజల పార్టీ తెలుగులో, అది అట్లా కాదు ముస్లింల పార్టీ అని ప్రత్యేకంగా చెప్పుకున్నారు. అవును, వాళ్ళు ఏది చేసినా ముస్లింల గురించి చేస్తారు, మేము అందరి గురించి చేస్తాం. ఈరోజు మేము వందే భారత్ ట్రైన్లు కావచ్చు, 83 కోట్ల రేషన్ కావచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కావచ్చు, ఏ రోజు ఈ దేశంలో అభివృద్ధి చెందిన అన్నిటికన్నా 14-15% ఉన్న ముస్లిమ్స్కు 32% ఇస్తున్నాం ఫలాలు. ఓకే. కానీ వాళ్ళు ఒక రకంగా వాళ్ళని రెచ్చగొట్టి 2 జాతుల మధ్య వైరుధ్యం పెట్టి ఎప్పటికీ దేశం నిప్పుల కుంపట్లా వేయాలన్నది కాంగ్రెస్ మిగతా పార్టీలకు పన్నాగం. చెప్తాను, నాకు చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న ఏది హజ్జుకు పోయేటప్పుడు ఇక్కడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? ఇంకా ఏదైతే రేట్లలో తేడా వచ్చిందో అది వచ్చిందో మీకు 100 కోట్లు ఇస్తాం, ఇవ్వండి. మరి మాకెందుకు వేస్తారు బస్ ఛార్జీలు దసరాకు? మాకెందుకు వస్తారు? వెమ్లవాడ రాజన్న దగ్గరకు పోతే, యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గరకు పోతే మాకెందుకు వేస్తారు? దసరా వస్తే, సంక్రాంతి వస్తే మా బస్ ఛార్జీలు ఎందుకు వేస్తారు? డబ్బులు ఎందుకు ఇస్తారు? హిందువులను దోసుకునే పార్టీలు, హిందువులకు విలువనీయని పార్టీలు, హిందువులను అడుగడుగును అవమానించే పార్టీలు. మేమేం అన్యాయం చేసినాం ఈ దేశంలో? ఏమి అన్యాయం చేసినాం మేము? ఇక్కడ వాళ్ళకేమో వేలాది కోట్లు ఇస్తుంటే మేమే మాకు మరి సంక్రాంతి మాకు తక్కువ, మరి 2 పెంచుతారు. 100 రూపాయల టికెట్ 300 చేస్తారు. ఎన్ని రోజులు మోసం చేస్తారు ఇట్లా ప్రజల్ని? మీరు ఎన్ని రోజులు మోసం చేస్తారు ఈ సెక్యులర్ ప్రభుత్వాలు? దమ్ముంటే అడుగుతున్న మాది, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, దమ్ముంటే చెప్పండి, మాకే ఎందుకు వేస్తారు? చాలా మంది ప్రజలు అడుగుతున్నారు సార్, ఎండోమెంట్ సిస్టమ్ ఖాళీ హిందూ దేవాలయాలకే ఉంది, చర్చిలకు లేదు, మసీదులకు లేదని. ఏదో ఒక రోజు వస్తుందండి. కేంద్రంలో అడుగడుగున అవమానించారు కాబట్టి, అడుగడుగున అత్యాచారాలు చేశారు కాబట్టి. ఎందుకంటే దేశం విడిపోయినాక 35,000 సార్లు మత కలవలు జరిగినాయి. 35,000 సార్లు. ఎందుకండి? దేశం విడగొట్టింది ఎందుకు? విడగొడితే మొత్తం విడగొడితే అయిపోతుండే కదా. మళ్ళీ కుంపటి ఎందుకు పెట్టిరు దేశంలో? ఇప్పుడు ఎట్లన్నా దేశ భూభాగం ఇచ్చేసారు. అవును సార్. మళ్ళీ పోయేటోళ్ళని ఎందుకు ఆపినరు? కాంగ్రెస్, నెహ్రూ. అంటే మనశ్శాంతి ఉండొద్దు హిందువులు, ఓకే, బతికినొద్దు, మనశ్శాంతి ఉండొద్దు. చెప్పండి కదా సమాధానం. విడిపోయినప్పుడు విడిపోతే అయిపోతున్నాయి, మళ్ళీ ఎందుకు పెట్టిపోయారు కుంపటినా? ఎందుకు పెట్టారు కుంపటి? విడదీసిన వాళ్లకు ఎందుకు పెట్టిపోయారు ఈ దేశంలో కుంపటి? మళ్ళా 5 కోట్ల మందికి మీరు జాగవంచి ఇచ్చి 72 లక్షల మందిని అడ్డు మళ్ళీ 3 కోట్ల మందిని దేశం ఉంచుతారు. 3 కోట్ల మందిని దేశం నుంచి మళ్ళీ 24 కోట్లు చేస్తారాలని. మా హిందువులకేమో 84 లక్షల మందికి ఆపరేషన్లు చేస్తారు మీరు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టి. ఈ దుర్మార్గమైన రాజకీయ నాయకులు
హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు వీళ్ళు. ఎక్కడ పుట్టిందండి భారతీయ జనతా పార్టీ? పేదవాడి అక్కరందలకెళ్ళి పుట్టింది, హిందువుల అర్థనాదాలకెళ్ళి పుట్టింది. ఋషులను కాల్చిండ్రు, గోవులను కాల్చిండ్రు, గుళ్ళను కూల్చిండ్రు. ఈరోజు కూడా పాత బస్సుల 18 గుళ్ళలో నిత్య పూజలు లేవు. అవమానం నుంచి పుట్టింది ఇది భారతీయ జనతా పార్టీ. ఆత్మాభిమానం గురించి పుట్టింది భారతీయ జనతా పార్టీ. కార్యకర్తల కన్నీళ్ళకెళ్ళి పుట్టింది, కార్యకర్తల చెమట చుక్కలకెళ్ళి పుట్టిన పార్టీ. ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం గురించి పుట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అడుగడుగును అవమానించారు. అన్ని ప్రత్యేకం, అన్ని దేశాలను వంచివ్వండి, అన్ని వంచిచ్చారు. లక్షలాది మంది రైళ్ల శవాలు హిందువులై, నైరు సింహాసనం కింద ఎవ్వి చూసిన హిందువుల శవాలే. సద్దు దయచేసి ఈ చరిత్ర ప్రతి ఒక్కరు చదవండి. నేను ఒక్కటి అబద్ధమైతే నేను చెప్పిన దాంట్లో నేను 0.1% చెప్తున్నా చరిత్ర. సార్, తమిళనాడులో ఐపీఎస్ అధికారి ఆయన సర్వీస్కి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరిండు. అన్నమలి రీసెంట్గా ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చిండు. ఎందుకు ఆయన రాజకీయాలు చేయలేకపోయినాడు? అంటే బీజేపీలో ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువ ఉంటాయా? ఆ రాష్ట్రానికి సంబంధించిన ఆ రాష్ట్రాలు ఉంటాయి. బీజేపీ కదా సార్ ఆ రాష్ట్రం. బీజేపీ రాష్ట్రం తేడా ఉంటుంది, యూపీలో తేడా ఉంటుంది, కాశ్మీర్లో తేడా ఉంటుంది. ఒకటే గెలిచినట్టు తమిళనాడులో మళ్ళీ మేము నెంబర్ సంఖ్యనే మాకు. సార్, అన్నమలై అంటే బయటికి రావడానికి కారణం చెప్తున్నాడు కదా నేను, ఏదో ఆయన చెప్తున్నాడు. దానివల్ల కొద్దిగా ఏదో ఇబ్బందికరంగా తయారైనట్లు. రాజా సింగ్ నాలాంటి పరిస్థితి అన్నమలై గౌరవంగానే వచ్చిన అంటున్నాడు కదా ఆయన కూడా. ఏం నేను పెద్ద ఏదో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి నరేంద్ర మోడీ గారు ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ అంటే ఇష్టం నాకు అంటారు. మోడీ గారే దేశానికి రక్ష అంటున్నాడు. మోడీ గారి దేశానికి రక్ష, అందులో భారతీయ జనతా పార్టీ రక్ష. అందులో తేడా లేదు, అన్నమే లేదు దాంట్లో. రాష్ట్రంలో అనుకున్న ఇబ్బంది దృష్టి వచ్చేది పార్టీ పెట్టి. మొన్న జరిగినటువంటి బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావాలా, సరిగా కొట్లాడలేదు, ఎన్ని ఓట్లతో ఓడిపోవాలని బీజేపీ కొట్లాడిందని రాజాసింగ్ మీ బీజేపీ ఎమ్మెల్యేనే అంటుండు. జూబ్లీహిల్స్ ఎందుకు సార్ అందుకు క్యాష్ చేసుకోలేకపోయినారు అక్కడ ఓట్లు? కదా అప్పుడు జరిగిన ఎన్నికలు చాలా రోజులు అయిపోయింది, ఇంకా మర్చిపోవాలి. రాజాసింగ్ ఎందుకు ఇంకా ఎన్ని రోజులు దూరం పెడతారు బీజేపీకి? అది పార్టీ నిర్ణయం అండి. పార్టీ నిర్ణయం కూడా మళ్ళీ అదే చెప్తున్నాను కదా. ఏదైనా ఒక రోజు రాజా సింగ్ అనే వ్యక్తి ఒక హిందూ ధర్మ పరిరక్షకుడు, హిందుత్వాన్ని గురించి ప్రాణాలు అర్పించడానికి ఈరోజు బుల్లెట్ పిస్తోళ్ళ మధ్యన ఏకే రక్షణ మధ్యన ఉన్న వ్యక్తి. వేలాది మంది శత్రువులు కాసుకొని ఉన్నారు ఒక్కోడు ధర్మం గురించి కొట్లాడితే. అదే అక్బరుద్దీన్ కొట్లాడితే ఏం కాదు ఆడ ధర్మం గురించి. మా హిందువులు ఉన్న ఇది ఒక దౌర్భాగ్యం, ఒక్క దౌర్భాగ్యం. ఎందుకంటే రాజా సింగ్ అంత మంచి జరగాలని కోరుకుంటున్నా, ధర్మం గురించి అయినా నిండు 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నా. శత్రువుల మీద ఎప్పుడు తన వాడి వేడి మాటలతో ధర్మ పోరాటం చేయాలని ఆ శ్రీరాముడు ఆశిస్తుండాలని కోరుకుంటున్నాను. రైట్. ఫైనల్గా ఇంకో కొత్త పార్టీ కూడా వచ్చింది రాష్ట్రంలో, కల్వకుంట్ల కవితది, తెలంగాణ రక్షణ సేన పార్టీ పైన మీ కామెంట్ ఏంటి సార్? ఇప్పుడు అదే పాపం ఆమె ఒక అమాయకురాలని చేసిండ్రు మొత్తానికి. అమాయకురాలా సార్? ఎవరో రెచ్చగొట్టి పార్టీ పెట్టించిండ్రు. ఇప్పుడు ఆమె కొద్దిగా ఏదో మరి ఒక రకంగా ఆమెకున్న ఆలోచనలు ఏంటి, డైలీ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తుంది, పోరాడుతుంది. అదే తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఆమెకు ఒక ఉన్న అవకాశాల ప్రకారం పార్టీని పెట్టుకుంది. ఇంకా ఆమెకు రాజకీయ ఫ్యూచర్ ఆమె నిర్ణయించుకోవాలి. కానీ ప్రజలలో మాత్రం అంత రెస్పాండ్ అయితే కావట్లేదు. రెస్పాన్స్ లేదంటారా ప్రజల్లో? అంటే మేము గమనించిన ప్రజలలో అయితే ఏం రావట్లేదు. మరి ఏమైనా ఉంటే తర్వాత ఏమైనా ఉంటుండొచ్చు, లేకపోతే పార్టీలో ఏదైనా పార్టీలో మెడిచి అవుతుండొచ్చు. ఓకే, పార్టీతో అలయన్స్ పోతుండొచ్చు. ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు 1982లో ఒకసారి ఆల్ ఇండియా సంజయ్ విచార్ మంచి ఉండే మేనకా గాంధీ గారిది ఎన్టీ రామారావుతో పొత్తు పెట్టుకుని 5 సీట్లు తీసుకుందా సార్? గెలిచిందా? ఓన్లీ 3 గెలిచినట్లే, అప్పుడు 3-4 గెలిచినట్లే. ఒకటి గోనె ప్రకాష్ రావు, మేనకా గాంధీ 5 సీట్లు. వాటిని మేము 4-5 సీట్లు అంటే ఏదైనా అలయన్స్ పెట్టుకుంటుండొచ్చు కాంగ్రెస్తోనే పెట్టుకుంటుందా? 100% కాంగ్రెస్తోనే పెట్టుకుంటుంది. ఓకే, చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు బలిసిన వాళ్ళు ఇద్దరు ఇట్లా దున్నపోతులాగా అవినీతి బలిసిర్రు. మా బావ, మా అన్న, మా నాన్న పక్కన వాళ్ళిద్దరితో పెట్టుకోదు. ఇక మా సంతోషాన్ని మొత్తం మా నాన్నని పాడేసిన అన్నది దయం. అప్పుడు కాదు కేసీఆర్, ఇప్పుడు మనిషి మారిన మనిషి అని చెప్పింది. అందరిని ముంచిండు, అందరిని మోసం చేసిండు ఆమెనే చెప్పింది. ఇంకా అందులోకి పోదు. ఇక మీరే అన్నారు బీజేపీ అంటే ఆమె గిట్టదు అని. బీజేపీ గిట్టకనే కదా ఇప్పుడు నువ్వు అన్నావు ఇంటర్వ్యూలో. బీజేపీ అసలు వాడనే వాడేది ఆమెకు. బీజేపీ కలుస్తా అంటే నేనే కలవని లేదని చెప్పి అంటే ఏదో చెప్పింది. ఆమెకు ఒక వ్యతిరేక భావన ఉంది. అది ఇంకున్నది ఏంది?
కాంగ్రెస్ అంతే. రేవంత్ వదిలిన బాణం. కవితనా సార్? అంటే జనరల్ ఇంకా ఉన్న ఛాన్స్ ఏంది, ఇంకా అలయన్స్ కావడం కదా ఒకటే పార్టీ అంటున్నా. ఓకే. ఆమె వల్ల బీఆర్ఎస్కి ఎంత ఎఫెక్ట్ ఉండొచ్చు సార్ అంటే మీ వర్షన్? బీఆర్ఎస్ ఉండదండి, అది పార్టీ ఉండదు, అది అయిపోయింది పదం. ఇంకా చాలా ఉన్నాయి అన్ని అవినీతి. కేసీఆర్ ఏమంటాడు మన ఫామ్ హౌస్లో ఇంటర్నల్గా ఆయన అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పినట్టు అలాంటి ఎక్స్క్లూజివ్ న్యూస్ ఏంటంటే ఆయన బీఫామ్ ఇస్తే గెలుస్తారు ఇక మీరు బీఫామ్ ఇచ్చుడు ఆలస్యం అంటుండంటే ఎమ్మెల్యేలతో. పర్సనల్గా నాకు చెప్తారు మీలాంటి ఎమ్మెల్యేలు. ఆయన కూడా ఓడిపోయింది కదా కేసీఆర్. ఓడిపోయిండా? కేసీఆర్ని ఓడగొట్టిన పార్టీ మాది కామారెడ్డి గడ్డ. అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకున్న పోరాట పటిమ ఏ కేసీఆర్కి రేవంత్కి దూడం కూడా అది అమలో. ప్రజల్లోకి తీసుకో కేసీఆర్ని రేవంత్ రెడ్డి ఇద్దరిని ఓడగొట్టిన పార్టీ కార్యకర్తల ఒక పోరాట పటిమ. ఇది మర్చిపోవద్దు మీరు ఎప్పుడు కూడా. తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నా, ఇది మామూలు పార్టీ కాదు, మామూలు కార్యకర్త కాదు. సద్ది మూటలు కట్టుకొని తిన్న బిడ్డలు, జంగు సైరను ఊదే బిడ్డలు, ధర్మం గురించి ప్రాణాలు అర్పించే బిడ్డలు. కాబట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి మాకెంత చెప్తున్నాను, చరిత్ర చెప్తున్నాను. మొన్న ఓడగొట్టింది మేము, ఇక వీళ్ళ నాయకులు ఎట్లా అవుతారు? ఓకే. ఇప్పుడు కూడా ఇద్దరిని మళ్ళీ ఓడగొడతాం. కొడంగల్ ఓడగొడతాం, గజ్వేల్ ఓడగొడతాం. రైట్. వచ్చే ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తుంది కదా సార్ బీజేపీ తెలంగాణ? మాకున్న ఇప్పటికైతే సింగిల్ గా పోటీ చేస్తారు. ఓకే. సో మీరు ఎంపీగా పోటీ చేస్తారా లేదా ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారా? మళ్ళీ పార్టీ ఏం ఆదేశిస్తుంది, ఎంపీకి వెళ్ళమంటే ఎంపీకి వెళ్తాను, ఎమ్మెల్యేకి వెళ్ళమంటే ఎమ్మెల్యేకి వెళ్తాను. కాదు రెండద్దు కాశ్మీర్లో పోయి ఇన్ఛార్జ్ తీసుకో అంటే ఆ కాశ్మీర్లో పోయి పార్టీని పెంపొందిస్తాను. పార్టీ విధేయుడుగా. అంతే. పార్టీ నాకు అన్న తల్లి, ఓకే, నాకు జన్మనిచ్చిన తల్లి, 3 నెలల నన్ను 30,000 గెలిపించిన తల్లి. ఇంకా నా తల్లి రుణం తీసుకోవడానికి ఏమి చేయమంటే అది చేస్తా. తల్లి ఆదేశమే నాకు నేను. మీ రాజకీయ ప్రత్యర్థి జీవన్ రెడ్డి మొన్న ఫైర్ అవుతున్నట్టు కదా సార్? ఇప్పుడు ఏదైనా వాళ్ళందరిగా మర్చిపోయిన వాళ్ళు ప్రజలు మర్చిపోయిన వాళ్ళు మనం ఎక్కువ లేపినాం ఇంటర్వ్యూలలో. మళ్ళీ ఏదో దానికి ఒక రివ్యూ రాస్తాడు, ఒకటి ఇది రాస్తాడు. రాజకీయాలలో ఒకటి నేను రాజకీయ శత్రువులు, నేను రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తున్నాను వాళ్ళని. అదే అండి సార్ నేను కూడా. నేనేమంటా అంటే రాజకీయ పద్ధతులు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ చూస్తాం. ఒకసారి అయిపోయింది, తోడగొట్టినాం, తర్వాత మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు చూద్దాం. రైట్ సార్, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.